క్రీస్తునందు ప్రియమైనటువంటి వారలారా, మీకు అందరికీ శుభములు. ప్రత్యేకంగా ఈ సమయంలో దేవుని వాక్యం యొక్క ధ్యానం నిమిత్తము మిమ్మల్ని ఈ సమయానికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ దినము వాక్యం అందించుటకు గాను ఏర్పాటు చేయబడి వాక్య భాగము ప్రకటన గ్రంథము 2వ అధ్యాయము 18వ వచనం నుండి కొన్ని వచనాలు నేను చదివి వినిపిస్తాను. ఇంచుమించు 20 వరకు చదివి వినిపిస్తాను, కానీ ధ్యానంలో మిగతా వచనాలు కూడా కవర్ కావచ్చును. 2వ అధ్యాయము ప్రకటన గ్రంథము 18వ వచన ప్రారంభం. తుయతైరలో ఉన్న సంఘపు దూతకు ఇలాగు వ్రాయము: అగ్నిజ్వాల వంటి కన్నులను అపరంజి బోలిన పాదములను గల దేవుని కుమారుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును. నీ మొదటి క్రియల కన్నా కడపటి క్రియలు మరి ఎక్కువైనవని ఎరుగుదును. అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. ఏమనగా, తాను ప్రవక్త్రినని చెప్పుకొనుచున్న యెజబెలు అను స్త్రీని నీవు ఉండనిచ్చుచున్నావు. జారత్వము చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును అది నా దాసులకు బోధించుచు వారిని మోసపరచుచున్నది. ప్రార్థన చేస్తాను. ప్రియ ప్రభువా, మా ప్రియులతో మాట్లాడము. మీ మాటలు మేమందరం గ్రహించుటకును, మా జీవితాలకు వర్తింప చేసుకొని ఆచరించుటకు కృప చూపమని క్రీస్తు వారి నామములో విన్నపాలను వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియ మిత్రులారా, చదవబడిన వాక్య సందర్భం ఒక మాటలో జ్ఞాపకం చేసుకుందాం. యోహాను వ్రాసిన ప్రకటన గ్రంథము. యోహాను మరి దీర్ఘకాలము జీవించి శ్రమలతో కూడిన పరిచర్యను అందించాడు. ఆయన మరి ప్రకటన గ్రంథ రచయిత యేసు శిష్యుడైన యోహాను అని నమ్ముతాం. అయితే ఈయన పట్మాసు ద్వీపంలో ఖైదీగా ఉంచబడినప్పుడు దేవుడు ఇచ్చినటువంటి దర్శనములు, ఆ దర్శనములను గ్రంథస్థం చేశాడు. ఆ దర్శనంలో ఈ 2వ అధ్యాయ ప్రారంభం నుండి 7 సంఘాలకు ఉత్తరాలు వ్రాయిచూ ఉన్నాడు. అంటే యేసు ప్రభువారు దేవుని కుమారుడు నీకు వ్రాయమన్నాడు అని ఉత్తరములు వ్రాయిచూ ఉన్నాడు 7 సంఘాలు. నేను చదివినటువంటి వాక్య భాగంలో తుయతైరా అనేటువంటి పట్టణము ఈ 7 పట్టణాలు అన్నిటిలో ఇది చాలా చిన్నది. స్మాలెస్ట్ సిటీ అమాంగ్ ది 7 cities టు whom letters were addressed by John. ఈ 7 సంఘాల్లో తుయతైరా చిన్నది, కానీ అది పరిశ్రమలతో నిండినటువంటి ఆ పట్టణం. అంటే ఇండస్ట్రియల్ సిటీ అని అనవచ్చు. ఇండస్ట్రీస్ ఉన్నాయి కాబట్టి వ్యాపారం ఉన్నది. అంటే మార్కెటింగ్ కూడా ఉండాలి కదా. ఊరికనే ఉత్పత్తి చేసి వదిలేస్తే మరి అవి కష్టం కదా. ఉత్పత్తి చేయబడినవి మార్కెట్లోకి పంపాలి. ఇక్కడ వ్యాపారం జరుగుతూ ఉంటుంది. అంటే ముడి సరుకు కొనుక్కోవటం ఉంటుంది, తయారు చేయడం ఉంటుంది, తయారు చేయబడినటువంటి వస్తువులను వినిమయ వస్తువులు అమ్ముకోవడం కూడా జరుగుతూ ఉంటుంది. అంటే పట్టణంలో ఇవి ప్రధానమైన యాక్టివిటీస్. ఏమేమి ఇక్కడ తయారవుతాయి అని ఒక ఇన్స్క్రిప్షన్లో, అంటే ఒక శిలాశాసనంలో చూస్తే ఈ రీతిగా చెప్పబడుతూ ఉంటుంది. వూల్ వర్కర్స్, ఉన్నిలో పనులు చేసేవారు,
లైనన్ వర్కర్స్, ద మేకర్స్ ఆఫ్ ఔటర్ గార్మెంట్స్. ఇంకా మనం చూస్తే డయర్స్ అంటే అద్దకపు రంగులు. లెదర్ వర్కర్స్, తోలు ఇవి పనులు చేసేవారు. ట్యానర్స్, తోళ్లను ఊనేటువంటి వారు. పాటర్స్, కుండలు చేసేవారు. మరి స్లేవ్ డీలర్స్ అండ్ బ్రాంజ్ స్మిత్స్, కంచు అంటే కంచుతో పనులు చేసేవాళ్ళు. ఇక్కడ మనం చూసినట్లయితే స్లేవ్ డీలర్స్ ఉన్నారు, అంటే బానిసలను అమ్మి కొనుగోళ్ళు ఇక్కడ జరుగుతూ ఉండేవి. దానితో పాటు తోళ్ళు ఊనడం లెదర్ టేనర్స్ అని అనవచ్చును. మరి కొండలు చేసేవాళ్ళు ఈ పై వస్త్రాలు అవుటర్ గార్మెంట్స్ చేసేవాళ్ళు, లేక టెక్స్టైల్స్ వర్క్స్, వూల్ వర్కర్స్, ఇవన్నీ ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అంటే మంచి పరిశ్రమల కేంద్రం ఈ తుయతైర. ఎందుకంటే ఇక్కడ డయర్స్ ఉన్నారు కాబట్టి మనం అపోస్తుల కార్యంలో 16వ అధ్యాయంలో లూది అని ఒక స్త్రీ, ఆమె తుయతైర పట్టణస్తురాలు. ఈ ఊరు ఆమె ఉదారంగు పొడిని పిలిపి పట్టణంలో అమ్ముతూ ఉంటుంది, వ్యాపారం చేస్తుంది. అంటే ఇక్కడి నుంచి వెళ్ళినాం, ఈ ఇండస్ట్రియల్ సిటీ నుండి వెళ్ళినటువంటి మనిషి లూది కూడా పిలిపి పట్టణంలో ఉంటూ మరి పౌలు వచ్చినప్పుడు నదీ తీరం యొద్ద తన ఇంట్లో చేర్చుకున్నది, వాక్యాన్ని తన హృదయంలో చేర్చుకున్నది. సరే, ఇది మంచి పారిశ్రామిక వాడ లేక పట్టణము, నగరము అని అనవచ్చును. దీనిలో ఉన్నటువంటి మరొక ప్రత్యేకమైనటువంటి విషయం ఏమిటి అంటే, ఈ పట్టణంలో ఎంపరర్ వర్షిప్ అనేది పెద్దగా లేదు. అంటే చక్రవర్తిని ఆరాధించడం, సీజర్ అయితే సీజర్ని ఆరాధించాలి, ఇంకొకళ్ళు అయితే ఇంకొకళ్ళని ఆరాధించాలి. ఎంపరర్ వర్షిప్, ఆ కల్ట్ ఈ పట్టణంలో లేదు. కావున ఇది ఒక ప్రత్యేకంగా ఉన్నది. అంటే విగ్రహారాధనకు ఒత్తిడి బలవంతం చేసే పరిస్థితి ఈ పట్టణంలో లేదు. కొంతవరకు క్రైస్తవులకు ఇది శుభవార్తే, మంచి వార్తే, ఈ నగరంలో ఉన్నటువంటి క్రైస్తవులకు. తరువాత ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసినట్లయితే వ్యాపారాలు జరుగుతుంటాయి. దానిలో క్రిస్టియన్ బిజినెస్ పీపుల్ ఉంటారు, నాన్ క్రిస్టియన్ బిజినెస్ పీపుల్ ఉంటారు. ఒకవేళ నాన్ క్రిస్టియన్ బిజినెస్ పీపుల్ వాళ్ళు డామినెంట్గా ఉంటే, ఇండస్ట్రియలిస్ట్స్ డామినెంట్గా ఉంటే, క్రిస్టియన్ ఇండస్ట్రియలిస్టులు, క్రిస్టియన్ మార్కెటింగ్ పీపుల్, కమర్షియల్ పీపుల్, మరి వీళ్ళు కూడా ఏదో కొద్ది శాతం అన్నా ఉన్నారు మైనారిటీగా ఈ సంఘంలో. ఇక్కడ ఈ సంఘంలో ఉన్న క్రైస్తవ సంఘమునకు మనం గమనించినప్పుడు ఈ క్రైస్తవ సంఘంలో కొన్ని మెరిట్స్ను గురించి చెప్పడం మనం చూస్తాం. ఏమిటి ఆ మెరిట్స్ అంటే చాలా అంటాడు. నీ క్రియలు, భక్తికి సంబంధించిన కార్యములు, నీ ప్రేమ, దైవ ప్రేమను కలిగి ఉన్నారు, విశ్వాసము, పరిచర్య, సహనము. వీటన్నిటికన్నా మొదటి క్రియల కన్నా ఇంకా ఎక్కువగా చేయాలనేటువంటి ఆతృత నేను ఎరుగుదును అని ఆ సంఘపు దూత ద్వారా, దూత అనగా మెసెంజర్ ఆర్ ఏంజల్, ఆ సంఘానికి కమ్యూనికేట్ చేయడం జరుగుతుంది ఈ ఉత్తరం ద్వారా. ఇది బాగానే ఉన్నది. దీస్ ఆర్ ద మెరిట్స్ ఇన్ ద చర్చ్. ఈ తుయతైర సంఘములో ఉన్న విశ్వాసుల యొక్క
మెరిట్స్, మంచి విషయాలను అప్రిషియేట్ చేస్తూ వ్రాయడం జరిగినది. ఇంతవరకు బాగానే ఉన్నది. రెండవ భాగానికి మనం వచ్చినట్లయితే, అయినను నీ మీద తప్పు ఒకటి నేను మోపవలసి ఉన్నది. సో ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్ ఎక్సెప్ట్ ఫలాని విషయంలో తప్పు మోపాలి అనుకుంటున్నాను. ఏంటి ఆ ఫలానా విషయం అని మనం చూసినప్పుడు, తాను ప్రవక్త్రి అని చెప్పుకొనుచున్న యెజెబెలు అను స్త్రీని నీ ఉండనిచ్చుచున్నావు. సంఘపు దూతకే అడ్రస్ చేస్తున్నాడు. యెజెబెలు అనే స్త్రీ తాను ప్రవక్త్రి అంటే ప్రాఫెటెస్ అని చెప్పుకొనుచున్నటువంటి ఒక స్త్రీని నీ ఉండనిస్తున్నావు. ఓ ఏంజల్ ఆఫ్ దట్ సిటీ చర్చ్, లేక వార్తాహరుడు, ఆ సంఘపు దూత, నువ్వు ఉండనిస్తున్నావు అయ్యా. యెజెబెలను ఒక ప్రవక్త్రి అని చెప్పుకున్న స్త్రీని. ఇక్కడ యెజెబెలు అనే ఆమె లిటరల్గా ఈ పట్టణంలో ఉన్నది, ఆమెను ఈయన ఉండనిస్తున్నాడు అనే విషయం కాదు. ఇట్ ఈజ్ ఎ టైప్ ఆర్ సింబాలికల్ యూసేజ్. యెజెబెలు మనకు పాత నిబంధన ఫిగర్. పాత నిబంధన ఫిగర్ అంటే పాత నిబంధనలో ఆ స్త్రీ గురించి మనం బాగా తెలుసుకుంటాం. ఈమె గారు అహాబు అను వ్యక్తి యొక్క సతీమణి. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 31వ వచనాన్ని నేను చదువుతాను. 16:31. ఈ 16:31లో ఉన్నటువంటి విషయం ఏమిటి అంటే, యెరోబాము జరిగించిన పాపక్రియలను అనుసరించి నడుచుకున్నట్టు స్వల్ప సంగతి అనుకొని, అతడు సీదోనీయులకు రాజైన ఎత్బయలు కుమార్తె అయిన యెజెబెలును వివాహము చేసుకొని. యెజెబెలు ఎవరంటే ఆహాబు పెళ్లి చేసుకున్నాడు. ఎవరంటే సీదోను రాజు కుమార్తె, అంటే కనానీయురాలు, విగ్రహారాధికురాలు, బయలు ఆరాధికులు. యెజెబెలు అనగా బయలు ఆరాధికురాలు, కనానీయురాలు. కానీ ఇశ్రాయేలీల మధ్యలోకి వచ్చింది, అహాబును వివాహం చేసుకో. ఇక్కడనే ఇంటర్ కల్చరల్ మ్యారేజ్ కనపడుతూ ఉంది. కానానైట్స్ కల్చర్ వాజ్ ఎంటర్డ్ ఇంటూ ఇజ్రాయలైట్స్ త్రూ దిస్ మ్యారేజ్. ఈ వివాహం ద్వారా వారి సంస్కృతి ఇశ్రాయేలీ లోపులకి వచ్చేసింది. వస్తే ఆమె చేయాల్సిన కార్యాలు ఆమె ఇష్టం వచ్చినట్టు చేసింది. ఇక్కడే మొదటి రాజులు 18వ అధ్యాయం 18వ అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనం, అయితే ఇప్పుడు నీవు ఇశ్రాయేలు వారినందరినీ యెజెబెలు పోషించుచున్న బయలుదేవత ప్రవక్తలు 450 మందిని, అషేరాదేవి ప్రవక్తలైన 400 మందిని, బయలుదేవతకు సతీమణి అషేరా, అస్తారోత్ అని కూడా పిలుస్తారు. ఇక్కడ చెప్తున్నాడు ఎంతమందిని పోషించుచున్నది అంటే, బయలుదేవత ప్రవక్తలు 450, ఆయన సతీమణిగా మరొక దేవత అస్తారోతు లేక ఆషేరాదేవి, ఈమె ప్రవక్తలు 400 మంది. 850 మందిని, మరి అన్య దేవుళ్ళ ప్రవక్తలను ఈమె పోషించుచున్నట్లు మనం చూస్తూ ఉంటాం. ఇక నాబోతు విషయంలో ఆమె చేసినటువంటి దౌర్జన్యము, రక్తం చిందేటట్లు
ఆమె ఆహాబును ప్రేరేపించి చేసినటువంటి క్రూరమైన పని, ఇవన్నీ మనం చూస్తాం. ఇలాంటి ప్రవక్త్రి అంటే ఇశ్రాయేలీయుల మధ్యలో విగ్రహారాధన సంబంధమైనటువంటి వారు ప్రవక్తలను ఈమె పోషిస్తుంది. రాజా ఆస్థానంలో డబ్బులు ఇచ్చి పోషిస్తూ ఉన్నది. అండ్ అట్ ద సేమ్ టైమ్ షీ బికేమ్ థ్రెట్ టు ద ప్రాఫిట్స్ ఆఫ్ యావే. వీళ్ళనేమో హింసించడానికి, వాళ్ళనేమో పోషించడానికి ఒక గొప్ప చెడు పని ఇశ్రాయేలీల కాలంలో చేసింది. ఇప్పుడు అంటున్నాడు దేవుని కుమారుడు ఒక ఉత్తరం పంపిస్తూ యోహాను రాయమని చెప్పినప్పుడు యోహాను రాస్తున్నాడు సంఘపు దూత. అలాంటి స్త్రీని టైపలాజికల్లీ ఆర్ సింబాలికల్లీ అలాంటి స్త్రీని నీవు ఉండనిస్తున్నావు. యు ఆర్ అలవింగ్ టు డ్వెల్ అమాంగ్ యూ అమాంగ్ ద ఫెయిత్ కమ్యూనిటీ. విశ్వాసుల సమాజంలో ఏదో మంచి భక్తి, విశ్వాసం, ప్రేమ, పరిచర్య, చాలా మంచి మాటలు ఉన్నాయి. ఇవన్నీ కలిగి ఉన్నటువంటి వారు, ఇంకా భక్తిని అభివృద్ధి చేసుకునేటువంటి వారు, వారి మధ్యలో ఈమెను ఉండనిస్తూ ఉన్నావు. ఏమిటి కారణం? రెండు జరుగుతూ ఉన్నాయి. నేను క్లుప్తంగానే ముగిస్తాను. బికాజ్ ఆఫ్ బిజినెస్ ఆర్ కామర్స్ taking place as a prime occupation or livelihood in that place, వారు బ్రతుకు తెరువుకు వ్యాపారంలో పట్టణస్థులు లేక ఈ నగర ప్రజలు చేస్తూ ఉన్నప్పుడు, అలాంటి ప్రజలు క్రైస్తవ సంఘంలో కూడా ఉంటూ ఉన్నప్పుడు, ఈ వ్యాపారమునకు, మార్కెటింగ్కు అనేక మీటింగ్స్ అవసరం. బిజినెస్ పీపుల్ కలుస్తూ ఉంటారు కదా, మాకు కూడా ఒక చిన్న పెట్టుబడి ఉండేది. అంటే కళాశాల మైక్రో ఫైనాన్స్, ఇంటర్నేషనల్ మైక్రో ఫైనాన్స్లో కొన్ని వాటాలు వెరీ నెగ్లిజిబుల్, ఎప్పుడో ఎవరో మహానుభావుడు కొనిపెట్టాడు. అప్పుడప్పుడు ఈ బిజినెస్ మీటింగ్స్ పిలుస్తూ ఉంటారు. నాకు అవకాశం వచ్చింది వెళ్ళడానికి. వెళితే అక్కడ రెండు ఉంటాయి. ఒకటి ముఖ్యముగా మద్యం ఉంటుంది, చెప్పుకోదగినంత మద్యం ఉంటుంది. మరి విగ్రహారాధన ఉంటుంది. విగ్రహారాధన అంటే కొన్ని దేశాల్లో లేక కొన్ని సాంప్రదాయాల్లో, కొన్ని కల్ట్స్లో కొందరు దేవతలు డబ్బులకు సంబంధించిన దేవతలు అంటారు. మనం రూపాయి కింద పడినా కూడా తీసి కళ్ళకు అద్దుకుంటారు, దేవత అని. కొన్ని దేశాల్లో దే నెవర్ ఫీల్ దట్ ఇట్ ఈజ్ ఆఫ్టర్ ఆల్ కరెన్సీ మేడప్ విత్ పేపర్ ఆర్ మెటల్ అనేటువంటి మాట అనుకోరు. వెంటనే కళ్ళకు ఇది ఒక దేవత. కావున విగ్రహాలకు సంబంధించినటువంటి ఆ భక్తి ఆచారములు ఈ వ్యాపార లావాదేవీల్లో ఉంటాయి. అంతేకాదు అక్కడ బలులు అర్పించి ఆ ఆహారమును భుజించడం కూడా విందుల రూపంలో ఉంటాయి. ఇది తప్పదు. వ్యాపారం లావాదేవీల్లో కొన్ని వర్గాల వారితో కలిసి బిజినెస్ ఒప్పందాలు చేసుకుంటూ ఉన్నప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యక్రమాలు, దేర్ ఓన్ కల్చర్స్, విగ్రహాల సంబంధించిన సంస్కృతి ఉంటుంది. అక్కడ ఆహారం కూడా, తీసుకువచ్చినటువంటి ఆహారంను కూడా విందుల రూపంలో భుజించవలసి ఉంటూ ఉన్నది. దాన్ని నేరముగా పరిగణిస్తూ ఉన్నాడు. వాటిని నీవు తినుచున్నావు. ఇక్కడే అంటాడు 20వ వచనంలో,
జారత్వం చేయుటకును, విగ్రహములకు బలి ఇచ్చిన వాటిని తినుటకును. ఏముందిలే అబ్బా, ఇప్పుడు లక్షల్లో కోట్లలో టర్న్ ఓవర్ ఉండే వ్యాపారాలు వస్తున్నాయి, ఈ విందుల్లో ఉంటాయి ఇట్లాంటి నిషేధింపబడినవి ఇందులో చేరతాయి. కాబట్టి ఏముంది, తీసుకుంటే ఇప్పుడు జరిగేటువంటి లాభ నష్టాల వ్యవహారాల్లో, లావాదేవీల్లో ఇది ఏముంది, వాళ్ళతో కలిసి కొంచెం భుజిస్తే సరిపోతుంది కదా. అదే నేరం అంటున్నాడు దేవుని కుమారుడైన యేసుక్రీస్తు. ఆ సంఘమునకు యోహాను వ్రాయమంటూ తుయతైరులో, మీరు బిజినెస్ పీపుల్, ఇండస్ట్రియల్ ప్లేస్ ఇది, కానీ మీ మీటింగ్స్లో తప్పదు, వేరియస్ కల్చర్స్ అక్కడ వస్తూ ఉంటారు, అందులో విగ్రహములకు అర్పించినటువంటి మాంసం కూడా వడ్డిస్తారు. తినకుండా బెగ తీసుకుంటే ఆ ర్యాప్ బిజినెస్ పీపుల్తో మిస్ అవుతారు, మీకు దొరకదు అవకాశము, అంటే నిషేధించే అవకాశము దొరకదు అనేటువంటి మాట తెలియజేస్తూ ఇదే నేరం అంటున్నాడు. ఇదే నేరం. కొరింథీ పట్టణంలో కూడా ఇట్లాగే విగ్రహారాధన సంస్కృతి ఉన్నటువంటి పట్టణం, ఆ సంఘానికి కూడా పౌలు ఇట్లాగే రాస్తాడు. యోహాను మరి దేవుని పక్షంగా రాసినట్లే మనం 1 కొరింథీ పత్రిక 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనం చూసినట్లయితే, 8వ అధ్యాయము 4వ వచనాన్ని మనము గమనించినట్లయితే, కాబట్టి విగ్రహములకు బలిగా అర్పించిన వాటిని తినుట విషయము అంటాడు. లోకమందు విగ్రహం ఒట్టిదనియు, ఒక్కడే దేవుడు తప్ప వేరొక దేవుడు లేడనియు ఎరుగుదుము. దేవతలనబడిన వారును ప్రభువులనబడిన వారును అనేకులున్నారు. ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకొక్కడే దేవుడు ఉన్నాడు అని తెలియజేస్తూ, మరి 7వ వచనంలో, అయితే అందరి యందు ఈ జ్ఞానం లేదు, కొందరు ఇది వరకు విగ్రహమును ఆరాధించిన వారు గనుక తాము భుజించు పదార్థములు విగ్రహమునకు బలి ఇయ్యబడినవని ఎంచి భుజింతురు. ఇందువలన వారి మనస్సాక్షి బలహీనమైనదై అపవిత్రమగుచూ ఉన్నది. తినకపోయినందున మనకు తక్కువ లేదు, తినినందున మనకు ఎక్కువ లేదు. ప్రియమైనటువంటి వారలారా, ఈ భాగాన్ని మనం చూసినప్పుడు పౌలు ఈ ఇబ్బందిని ఎదుర్కొన్నాడు ఆయన సంఘాల్లో కూడా. అట్లాగే ఇక్కడ యోహాను తుయతైరు పట్టణంలో ఉన్నటువంటి సంఘపు దూతకు, అంటే సంఘానికి తెలియజేస్తున్న విషయం ఏమిటంటే, నీ మీద తప్పు మోపుతున్నాము. ఏమిటనగా, ఇన్ యువర్ బిజినెస్ మీటింగ్స్, వెన్ యూ ఇంటరాక్ట్ విత్ అదర్ బిజినెస్ పీపుల్, దోస్ హూ కమ్ ఫ్రమ్ డిఫరెంట్ కల్ట్స్, డిఫరెంట్ కల్చరల్ బ్యాక్గ్రౌండ్స్, పెట్టేస్తారు, విందు పెడతారు, వడ్డిస్తారు. మరి ముఖం ఆటమే కాదు, దాని వెనక బిజినెస్ టాక్ ఉంటుంది, ఒప్పందాలు ఉంటాయి. అన్నం ఆహారమును నిషేధించలేరు, నిషేధించలేకపోవడమే ఒక తప్పు. కాంప్రమైజింగ్ ఇన్ యువర్ టు కాంప్రమైజ్ విత్ నాన్ క్రిస్టియన్స్, ఎస్పెషల్లీ దోస్ హు ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ బిజినెస్ విత్ యూ. నువ్వు తింటున్నావు. పారిశ్రామిక పట్టణమైనటువంటి ఈ నగరంలో ఇది జరుగుతున్నది. ఇది తప్పు. కాంప్రమైజ్, లాలూచి పడ్డం, విగ్రహాలకు సంబంధించిన సంస్కృతితో, అది ఆహారం కానీ వ్యవహారం లేవైనను సరే కాంప్రమైజ్ కావడం. రెండవది మనం చూసినట్లయితే జారత్వము చేయుటకును, వ్యభిచారము చేయుటకును. ఈ తెలుగులో కూడా సామెత ఉన్నది, మందు మగువ.
ఇక్కడ భోజనము మగువ. బిజినెస్ డీల్స్లో ఇది సాధారణం. కొన్నిసార్లు కోర్టు తీర్పులు కూడా వ్యభిచారం నేరం కాదు అని వస్తూ ఉంటాయి. ఎటు పోతుందో సమాజం మనకు తెలియదు. దేవుని పక్షంగా ఇది నేరము. 10 ఆజ్ఞల్లో కూడా వ్యభిచరించవద్దు అని దృఢముగా చెప్పడం చూస్తాం. దాన్ని యేసు ప్రభువారు ఇంకొంచెం బలంగా అంటాడు. ఒక స్త్రీని మోహపు చూపుతో చూచినప్పుడే నువ్వు వ్యభిచరించుచున్నావు అంటే, ఈ వ్యభిచారమునకు సంబంధించిన విషయం లేవైనా కూడా దేవుని దృష్టిలో నిషేధింపబడినవి నేరము, పాపముగా ఎంచబడుచున్నవి. ఇది ఓకే, కొనసాగించవచ్చు, నో ప్రాబ్లం. నికోలాయితులు ఈ బోధలు చేస్తూ ఉంటారు. నికోలాయితుల బోధ అని అక్కడక్కడ ప్రస్తావనలు వస్తుంటాయి. నికోలాయితులు అనే మాట శరీరమే కదా, ఏం పర్వాలేదు, లోన ఆత్మ బాగానే ఉంటుంది, శరీరాన్ని నీవు సుఖాలకు అనుమతించవచ్చు అని. అందుకని యోహాను ఈ ఉత్తరంలో అంటున్నాడు, ఇవి 2 ఉన్నాయి. విగ్రహములకు అర్పించినటువంటి మాంసమును, ఆహారమును మీరు పంచుకొని తినుచున్నారు, ఆ విందుల్లో మీరు భాగస్థులు అవుతున్నారు. ఈ డీల్స్లో ఉండేటువంటి మరి ఈ వ్యభిచారమును ఏం పర్వాలేదని అనుమతిస్తూ ఉన్నాం. యెజబెల్ అనేటువంటి స్త్రీ అలంకార ప్రాయముగా ప్రస్తావిస్తూ ఇది క్రైస్తవ విశ్వాసమునకు చెందినది కాదు, క్రైస్తవ విశ్వాసమునకు చెందినవి కాదు ఈ 2 అలవాట్లు. ఈ 2 కూడా మీకు వ్యాపారంలో అవసరం కాబట్టి యు ఆర్ అలవింగ్ దెమ్. ఇది న్యాయం కాదు అని చెప్పడం మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి వారలారా, ఈ సమయంలో నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను, మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో లాలూచి పడ్డాం. మన యొక్క డే టు డే లైఫ్లో, మన వృత్తిలో, మన యొక్క సంపాదనలో, మనం సమాజంలో ఉన్నాం. క్రైస్తవ లోకంలోనే ఉండడం లేదు, క్రైస్తవ విశ్వాసులు సమాజంలో ఉన్నారు. క్రైస్తవులు కాని అనేకుల మధ్య మనం జీవిస్తున్నాం, సంపాదించుకుంటున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారములు చేస్తూ ఉన్నాం. కానీ జాగ్రత్తగా ఉండండి తుయతైర పట్టణస్థులారా, పట్టణంలో ఉన్న క్రైస్తవ సంఘమా. అన్నీ బాగున్నాయి, లాట్ ఆఫ్ అప్రిసియేషన్స్. కానీ ఒకటి ఉన్నది, లాలుచి పడుతున్నావు. ఈ విషయాల్లో జాగ్రత్త. మనము కూడా అనేక విషయాల్లో లాలుచి పడుతూ ఉంటాం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మన నిమిత్తము ఎవరు చేయని కార్యం చేశాడు. శిలువ మీద ప్రాణమును పెట్టి తాను దెబ్బలు తిని రక్తము కార్చి మన శిక్ష ఆయన భరించి మన అపరాధములను ఉచితముగా తాను మోసి వహించి మనకు క్షమాపణ, విడుదల ఆయన ప్రసాదించాడు. ఇంతకు సాటి అయిన ప్రేమ లోకంలో ఎక్కడా లేదు. ఈ ప్రేమలో మనం కొనసాగాలంటే, ఈ ప్రేమలో మనం ఇమిడిపోవాలంటే లాలూచి పడే భక్తి నుండి మనం విడుదల పొందాలి. దేవుడి ఇట్టి స్థితిని మనకు అనుగ్రహించునుగాక. ప్రార్థన చేస్తాను. కృపగలిగిన తండ్రి, ఈ దినం ఈ రీతిగా మా ప్రియులతో సంభాషించు భాగ్యం ఇచ్చినందుకు వందనములు. మీరు ఇచ్చిన మాటలు మా హృదయంలో ఫలింప చేయను. మా ప్రభువా, మేమును కూడా లాలూచి లేని మా తండ్రి మీ కొరకు నిఖచ్చితమైనటువంటి భక్తిని మేము చేయుటకు కృప చూపము. సాతానుడు ప్రేరేపించినను మేము లొంగక మా ప్రభువా, మేము ముందుకు సాగుటకు కృప చూపము. మీ నామమునకు మహిమను ఆరోపిస్తూ ఈ వినపాలను మా ప్రభువును మీ ప్రియకుమారుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెనలు మీకు ఇప్పుడును సదాకాలము అనుగ్రహింపబడును గాక. ఆమేన్.